సార్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే ఎవరు లేరు కానీ నాకు చిరంజీవి గారితో ఎన్టీఆర్తో చేయాలని ఉంది. చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళిద్దరితో చేయాలని. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు డ్రీమ్ విశాల్ అన్నకి తమ్ముడిగా చేయాలని. విశాల్ గారికి. ఓ చిన్నప్పటి నుంచి చాలా మంది అంటారు నువ్వు విశాల్ లాగా ఉంటావు. మా ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి. ఒకసారి ఫోన్ చేసి నేను విన్న వాయిస్ ఫోన్ నేను చెప్తా అన్న విశాల్ అన్న నువ్వు నెక్స్ట్ ఏదైనా సినిమా తీసి తమ్ముడి క్యారెక్టర్ అంటున్నాను విలువన్నప్పుడు. విశాల్ గారు ప్లీజ్ మా మహేష్ గారిని మీ పక్కన ఒక తమ్ముడు క్యారెక్టర్ ఇవ్వండి. అలానే చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు కూడా కదా, వాళ్ళిద్దరితో చేయాలని డ్రీమ్. మీ డ్రీమ్. ఓ ఆ డ్రీమ్ తొందరలో నెరవేరుతుంది ఇంటర్వ్యూ అయిన తర్వాత. ఓకేనా? చూద్దాం. సార్ మీరు బేసిక్గా ఆడిషన్స్కి వీటికి వెళ్ళడం తక్కువ అన్నారు, కానీ మీరు వెళ్ళే జర్నీలో మీకు ఆఫర్ ఇస్తానని చెప్పి మోసం చేసిన వాళ్ళు ఎవరు? చాలా మంది ఉన్నారు. అంతేందుకు రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ కూడా అయింది. అంటే మూవీలో కాస్టింగ్ అనుకున్నారు, పిలిచారు, మాట్లాడారు, ఫోటో షూట్ అయిపోయింది. ప్రసాద్ ల్యాబ్లో బయట పెద్ద పోస్టర్ వేశారు, నాతో పాటు మిగతా ఆర్టిస్టులు అందరిది. ఓపెనింగ్ అయింది, ప్రెస్ మీట్లు అయినాయి, ఆఫీస్ 2 సార్లు పూజ చేశారు, అన్నీ చేశారు. లాస్ట్కు వచ్చేసరికి సరే ఓకే ఎన్రోల్ డేట్లు అన్నంటే ఇవి ఈవెంట్ సరే పేమెంట్ చెప్పండి అంటే పేమెంట్ ఏంది మన సినిమా కదా అన్నారు. ఒరే నీ అమ్మ నువ్వు ఇంత వాడుకొని డబ్బులు ఇవ్వంటావు ఏందిరా అని చెప్పి. లేదన్నా నేను డబ్బులు ఇస్తేనే చేస్తాను, ఫ్రీగా ఎందుకు చేస్తాను నేను అని. ఫ్రీగా అయితే వద్దమ్మా అన్నారు. డబ్బులు ఇవ్వకుండా ఎలా చేస్తారు? అదే కదా, ఆ సినిమాకి 2 సార్లు ఆఫీస్లో ఓపెన్ చేసి 2 సార్లు ఓపెనింగ్కి వెళ్ళా, అన్నీ చేసి లాస్ట్కు సినిమా షెడ్యూల్ వేసుకునేటప్పుడు డబ్బులు ఇవ్వమన్నారు. డబ్బులు ఇవ్వకుంటే నేను బయటకు వచ్చేస్తాను అని చెప్పి చాలా జరిగినాయి ఇలాగ. అట్లా చాలామంది కొందరైతే అసలు చిన్న సినిమా అది ఇది అంటారు, సరే షూట్కి వెళ్తాం కొంచెం బాగా కష్టపడి చేస్తా అంటారు, బాగా చేసుకుంటారు ఇల్లు అనుకుంటాము. షెడ్యూల్ అయిపోయిన తర్వాత డబ్బులు అడుగుతాము, డబ్బులు ఇయ్యరు, సినిమా ఆగిపోయింటుంది. అది ఎన్నేళ్ళని ఇంకా ఫోన్ రాదు.